బీజేపీ భరోసా పేరుతో అటు ప్రజల నుంచి ప్రజల సమస్యలను కూడా బీజేపీ తీసుకుంటుంది. అందులో భాగంగా ఈరోజు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన దృష్టికి ఎటువంటి సమస్యలు వస్తున్నాయి, ఎక్కువ ఫిర్యాదులు దేని మీద వస్తున్నాయి, ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఇందాక చూసాం మీరు ప్రజల సమస్యలు వింటున్నారు, పరిష్కారం చూపేందుకు కూడా కాస్త ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా మీ దృష్టికి వస్తున్నటువంటి సమస్యలు ఏంటి సార్? ముఖ్యంగా ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఎక్కువ హైదరాబాదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు వస్తున్నాయి. అంటే ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నిర్లక్ష్యపూరితంగా అమాయక ప్రజల్ని, పేద ప్రజల సమస్యల పట్ల స్పందించకుండా ఎక్కడేసిన గొంగలి అక్కడనే ఉంది. నిజంగా పేదవాళ్ళు తిరిగి తిరిగి వాళ్ళ కాళ్ళు అరిగిపోతున్నాయి, చెప్పులు అరిగిపోతున్నాయి పోలీస్ స్టేషన్ల చుట్టూ. పేదవాళ్ళు ఇప్పుడు చూశారు కదా మీరు, ఒక యాక్సిడెంట్ వచ్చింది, ఆ బిడ్డకు సరైన హెల్పింగ్ లేదు, సౌకర్యం లేదు, సపోర్ట్ లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా పట్టించుకుంటలేరు. ఇంకా కొన్ని ఇష్యూస్, శాంతి భద్రత ఇష్యూస్ కావచ్చు, లేకపోతే కొంతమంది రైతులు ఇప్పటికి కూడా ఇంకా కల్లాలల్లా మొత్తము 16 కిలోల తరుగు తీసుకున్నారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా. ముఖ్యమంత్రి ఏమో మంత్రులను మెచ్చుకుంటున్నాడు, మీరు మంచిగా చేసినారని. ఇదేం మెచ్చుకున్నాడు అన్న, ఒక మా తెలంగాణ రైతాంగానికి నడి రోడ్ల మీద వదిలేసి అందాల బామల చుట్టూ, అందగత్తెల చుట్టూ తిరిగిన ఈ మంత్రులను మెచ్చుకుంటున్న ఈ ముఖ్యమంత్రి అంటే అతని ప్రవర్తన ఈ రకంగా ఉన్నది. ఇప్పటికి కూడా ఏదైతే రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వచ్చిన సమస్య ప్రధానంగా రైతులది. ఏదైతే చివరి దశలో మొలకెత్తిన గింజలు, మొలకెత్తిన తడిసిపోయిన ధాన్యం అయితే ప్రొక్యూర్ చేసుకున్నారో దానికి సుమారు 16 కిలోల తరుగు తీసుకున్నారు. ఆ 16 కిలోలకు నష్టపరిహారం కట్టిమంటున్నారు. రెండోది, ఇంకా ఏది పెట్టుబడి సాయం అని పెట్టుకున్న రైతు బంధుని రైతు భరోసాగా మార్చి ఈరోజు ఏ భరోసా లేకుండా చేసిన ఈ రేవంత్ సర్కార్ మీద నిప్పులు కక్కుతున్నారు రైతులు. ఎందుకంటే ఇప్పటికి ఇంకా పంటలు వేయడం మొదలుపెట్టింది, ఇప్పటి వరకు ఇంకా రైతు భరోసా రిలీజ్ కాలేదు. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా వినతులు వస్తున్నాయి, ఫోన్లు వస్తున్నాయి. అన్న, ఈ మంత్రులు, ఈ ఎమ్మెల్యేలు ఫైరవిలు, అవినీతి, అధికార అహంకారము, దురుస్తనము. ఈరోజు కూడా ముఖ్యమంత్రి లేరు, మంత్రులు లేరు. వెళ్తుంటే సెక్రటరియట్ ఇంటికి వెళ్ళినా కానీ ఎక్కడ పోయినా ఢిల్లీ పోయినారు అంటున్నారు ముఖ్యమంత్రి. ఎప్పుడు చూసినా మంత్రులేమో ఫైరవిలు, పోర్ట్ఫోలియోలు మార్చుకోవడానికి, కొత్త మంత్రిత్వ శాఖలు తిరగడానికి సరిపోతుంది. ఇది మేము ఇక మాకున్నది ఒక్క భరోసా, బీజేపీ భరోసా. మీరు సరైన కార్యక్రమం చేపట్టారు. ఈరోజు తెలంగాణకి మాకు ధైర్యం వస్తుంది. మా సమస్యలు వినేవాళ్ళు ఒకరున్నారు. ఒక నికాసైన ఈరోజు ప్రజల తరపు నుంచి కొట్లాడుతున్న ఒక ప్రతిపక్ష పార్టీ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో అది ప్రజల పక్షాన నిలబడుతుంది. ప్రజల సమస్యలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల సమస్యలు పరిష్కరించేట్టు చూద్దాం. మీరేమో ఇక్కడ ప్రజా సమస్యలు వినేందుకు ఏర్పాటు చేసుకున్నారని, అక్కడ ఇంకొక వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అన్న మరి జాగృతి ఎమ్మెల్సీ అని తెలియట్లేదు మాకే, కవితకు సంబంధించి మాత్రం ఒకవైపు ధర్నా చేస్తుంది. మీ మీదనే, మీ పార్టీకి సంబంధించి మీ నేతల మీద బీజేపీ నేతలు పదవుల కోసం పెదాలు మూసుకొని ఉంటారు. బనకచలర ప్రాజెక్టుకు సంబంధించి అక్కడికి వెళ్తుంటే ఏం మాట్లాడట్లేదు, కనీసం దాని మీద నోరు తెరవట్లేదు, ప్రజా సమస్యలు ఎత్తట్లేదు. కాళేశ్వరానికి సంబంధించి మాత్రం జాతీయ హోదా తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దానికి ఏం చెప్తారు ఆమె ధర్నా మీద? ఇప్పుడు ఒకటేనండి, కవిత గారికి ఉన్న అర్హత ఇది. ఇట్లాంటి ప్రశ్నలు అడగటంలో కూడా ఎటువంటి అర్హత లేకుండా తెలంగాణ అమాయక బిడ్డలు, పేద బిడ్డలు, విద్యార్థులు పానాలు అర్పించి తెచ్చుకున్న తెలంగాణలో లక్షల కోట్ల రూపాయల అవినీతి చేసి ఒకటే ఒక కుటుంబానికి తెలంగాణ ఫలాలని చెందేటట్టు చేసుకొని ఈరోజు మీకున్న ఆస్తులు, అంతస్తులు, లేకపోతే మీకున్న అధికారాల వాటాలు సరిగ్గా వంచకపోతే తెలంగాణ ప్రజలను చులకనగా మాట్లాడటము, అన్నీ మర్చిపోయిన సమస్యలను లేవనెత్తటము, సామాజిక తెలంగాణ కావచ్చు. మరి ఎప్పుడైపోయింది? డాడీని ఎందుకు అడగలేదు 10 సంవత్సరాలు? లక్షలాది కోట్ల అవినీతి జరిగేటప్పుడు, తెలంగాణ ప్రజల మీద అప్పు చేసేటప్పుడు ఇవన్నీ పోయి ఎటువంటి అర్హత లేకుండా ఈ తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ఆడబిడ్డల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి బాటల్ల వ్యాపారం చేసేటప్పుడు ఉండాల్సింది. తెలంగాణ ఆడబిడ్డలంటే ప్రపంచమంతా గౌరవిస్తుంది. చేతిలో బతుకమ్మ, తెలంగాణ ఆడబిడ్డ గౌరవము. అట్లాంటి ఆడజాతి చెయ్యని పని చేసినావు నువ్వు. తెలంగాణకే తలవంపులు తెచ్చావు. ఆ 10,000 పేజీల సాక్ష్యాలు హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఓకే, నువ్వు చేసిన పనులకి తెలంగాణ ప్రజలు కదా. భారతీయ జనతా పార్టీ ఒకటి ప్రతి సమస్య మీద పోరాడుతుంది. తెలంగాణ ప్రజలని హక్కున చేర్చుకుంటుంది. మళ్ళీ చెప్పాం కదా, భారతీయ జనతా పార్టీకి తెలంగాణ అనేది హమారా దిల్ కా ధడ్కన్. ఎట్టి పరిస్థితి కూడా కవిత లాంటి స్టేట్మెంట్లు, మీరేదో ఆమెకి ఇంట్లో గొడవలు అయితే మీరు కూడా మీడియాని మీరు ఫోకస్ చేయడం ఇది కరెక్ట్ కాదు. ఇంట్లో గొడవల గురించి అట్లా మళ్ళీ మీ పార్టీని పదే పదే ఆమె నిందిస్తుంది, మీ పార్టీ మీద విమర్శలు చేస్తుంది, మీ మీద బురదని తగులుతుంది. అందుకే మేము మీ మీద అన్నాము,
ఆ ప్రాజెక్టుకు సంబంధించి కాళేశ్వరంకు సంబంధించి కూడా మళ్ళీ చెప్తున్నాను, కాళేశ్వరం ఇల్లు కట్టుకుంటేనే చిన్న చిన్న క్రాక్స్ అవి ఇవి వస్తుంటాయి. ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టిండ్రు. ఆ ప్రాజెక్టుకు పెట్టినటువంటి ఐరన్ ఏదైతే ఉందో దాన్ని 100 ఈఫిల్ టవర్స్ కట్టొచ్చు. దానికి వాడినటువంటి కాంక్రీట్‌తో 50 బుర్జ్ ఖలీఫాలు కట్టొచ్చు. అంత పెద్ద ప్రాజెక్ట్ కడితే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు? రాజకీయం ఎందుకు చేస్తున్నారని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. అదే ఇప్పుడు ఇప్పుడు పీసీ ఘోష్ గారి కమిషన్ ఉంది. ఇప్పుడు అపర బ్రహ్మని వెళ్తున్నారు. మరి అపర బ్రహ్మ మళ్ళీ ఇలా తప్పించుకున్నాడు కదా అయ్యా, నేనే బ్రహ్మన్ అన్నాడు. ఇప్పుడు ఎక్కడెక్కడ చదివిండో ఇప్పుడు అడుగుతాడు పీసీ ఘోష్ గారు, జస్టిస్ పీసీ ఘోష్ గారు అడుగుతారు. అప్పుడు వీడియో విజువల్స్ ఉన్నాయి, మీరు కావాలంటే చూడండి. నేనే తయారు చేశాను, నేనే డిజైన్ చేశాను, అన్నీ నేనే అన్నాడు. ఎవరికి ఎంటిక కూడా తెలియదు అన్నాడు. ఇప్పుడు ఈ మాటలు పోయి చెప్పాలి అక్కడ. నువ్వు ఏ కాలేజీలో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చేసినావు, ఏ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ చేసినావు, ఈ ఎక్కడ నువ్వు ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్టడీ చేసినావు, ఏ ప్రపంచంలో ఏ కంపెనీలో పనిచేసినావు కేసీఆర్ లేకపోతే 1,20,000 కోట్లు తెలంగాణ ప్రజల మీద అధిక వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి ఈరోజు కూలిపోయే మేడిగడ్డ, కుంగిపోయే కాళేశ్వరం కట్టి నీ అల్లుడు కాళేశ్వరరావు, నువ్వు అపర బ్రహ్మ, మీ ఇద్దరి సంగతి కమిషన్ తెలుస్తుంది. ఒకవేళ రేవంత్ రెడ్డితో కుమ్మక్క ఏమైనా కాంప్రమైజ్ అవుతాను అనుకుంటున్నా కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎవరెవరికి ఇంకా రూములు బాగా రిజర్వ్ చేసి పెట్టినాం టీఆర్ జైల్లో, అన్ని రూములు భర్తీ చేసే బాధ్యత ఎవరిని? బీఆర్ఎస్ వాళ్ళనా, కాంగ్రెస్ వాళ్ళకి కూడా? అవసరం అందరినీ. అంటే ఎవరెవరైతే అవినీతి చేస్తారో, అవినీతిలో కుమ్మక్క అవుతారు. ఈరోజు ఏమని చెప్పారు? అధికారం రాకముందు వేదిక నెక్కిన ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? కల్వకుంట్ల కుటుంబానికి, కేసీఆర్ కుటుంబానికి డబుల్ బెడ్రూము, చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్. మరి ఎక్కడ పోయింది? డబుల్ బెడ్రూమ్ పోయింది, త్రిబుల్ బెడ్రూమ్ పోయింది. ఎక్కడ కుమ్మక్క అయినావు? ఎక్కడ సినిమా స్టార్ల మాటలు అనుకుంటే టెలిఫోన్ ట్యాపింగ్ ఎటు పోయింది? ఎక్కడ పోయినాయి నీ అక్రమాలు? ఒకరోజు కేటీఆర్ అంటే 55 crores. రేవంత్ రెడ్డి అంటారు, ఇప్పుడు మీరు అంటున్నారు. మరి మీరు కూడా అదే విధంగా వదిలేస్తే? మేము వదిలేయడం అనేది ఉండదండి. ఇప్పుడు ఈ దేశంలో సుమారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 500 కోట్లు రికవరీ చేశారు ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. ఈ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత 1,50,000 కోట్లు రికవరీ చేశాం. ఈ దేశంలో ఇట్లాంటి అక్రమాలు, ఇట్లాంటి అవినీతిని సహించే సమస్య లేదు. అది భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రపంచానికి రుజువు చేసింది. అభివృద్ధిలో కావచ్చు, ఆత్మగౌరవంలో కావచ్చు, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు తలొగ్గదు. సరే, ఇంకొకటి, రాహుల్ గాంధీ నిన్న మాట్లాడింది చూసింటారు మీరు. నరేందర్ అనగానే ట్రంప్ ఫోన్ చేసి సరెండర్ అయిపోయింది అనేది పెద్ద విమర్శ. ఆయనకు సంబంధించి ఏం చెప్తారు సార్? ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుతుందో మంచిది. ఒకటి, ఆయన ఎల్ఓపి సార్. ఎల్లుఓపి అనేది కొంతమంది చాలామంది వచ్చిన, ఇంతకుముందు కూడా విదేశీయులు వచ్చి చాలామంది విదేశాలు ఉన్నారు. ఇట్లాంటి విదేశీయుడు ఒకడు. నరేందర్ అన్న, సరేందర్ అన్న పదాలు కూడా వాడకం కరెక్ట్ కాదు. ఈరోజు రాహుల్ గాంధీకి కావాల్సింది, కాంగ్రెస్ నాయకులకు కావాల్సింది యుద్ధము. యుద్ధం అంటే సామాన్య ప్రజలని నిర్మూలించే యుద్ధం ఉండదు. ఉగ్రవాదులను నిర్మూలించే వరకే మా ప్రాధాన్యత. ఏదైతే ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఆపరేషన్ సింధూర్ లక్ష్యం నెరవేరింది. సుమారు 9 ఉగ్రవాద స్థావరాలు కావచ్చు, 11 వైమానిక స్థావరాలు కావచ్చు, ఇంకో 20% ఎయిర్ బేస్లు కావచ్చు. కానీ యుద్ధం ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ మాట్లాడేది, మీరు వెళ్ళండి బార్డర్లకు, మేము కూడా వస్తాం. యుద్ధం ఎంత భయానకంగా ఉంటుంది, ఎంత బాధాకరంగా ఉంటుంది. మీకు మూడొచ్చింది కదా, కంప్యూటర్ గేమ్లు ఆడుకుంటే మీరు సిమ్యులేటర్లు దింపినట్లు దింపాలంటే యుద్ధం జరగదు. యుద్ధము శాంతి గురించి జరుగుతుంది. ఏదైతే కోరుకున్నామో అది జరిగింది. ఇంకా రాహుల్ గాంధీ మాటలకైనా చైనా ఏజెంటు. ఎందుకంటే ఒక భారత ప్రతిపక్ష నాయకుడు సైన్యాన్ని అడుగుతాడా ఏ ఆయుధాలు వాడినవని? ఎక్కడైనా ఏ సైన్యం అని చెప్తుందా? ఒకవేళ ప్రపంచంలో ఉన్న ఏ సైన్యంలో ఉన్నా లోపాలు ఉంటాయి. ఆయుధాలు కొన్ని ఉంటాయి, ఒకసారి డ్రాప్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. ఎదుటోడు కూడా మొత్తం ఖాళీగా ఉండడు కదా. నేను ఏమి గుళ్ళని చెప్పు, ఎట్లా గుళ్ళని చెప్పు, ఎన్ని గుళ్ళని చెప్పు, ఏ కంపెనీ గుళ్ళని ఎవరైనా అడుగుతాడు ప్రతిపక్ష నాయకుడు? అంటే చైనా చేతిలో ఒక ఏజెంటు. దాని మీద పార్లమెంట్ పెట్టి కానీ ఇంటర్నల్ మీటింగ్ పెట్టి చెప్పొచ్చు కదా, ఈ అనుమానాలు అన్నిటి పార్లమెంట్ పెట్టమని కూడా డిమాండ్ చేస్తున్నాం. భారత సైన్యాన్ని బజారుకి ఇచ్చకండి దయచేసి. ఇది నేను మీడియా మిత్రులు కూడా చెప్తున్నాను. ఎవడో మా దేశస్తుడు కానోడు, మా మతస్థుడు కానోడు, మా దేశం మీద పగబట్టినోడు, రాహుల్ విని అంటోడు ఇట్లాంటి మాటలు మాట్లాడితే, అంటే ఈరోజు దేశ రక్షణలో ఈరోజు భారతదేశాన్ని ఒక భద్రమైన, బాంబులు లేని, భయం లేని భారతదేశాన్ని దృఢంగా తయారు చేసిన భారత సైన్యాన్ని ఈరోజు అవమానించడం కరెక్ట్ కాదు. మాకు ఖురేషీ లాంటి బిడ్డలు, భూమికా సింగ్ లాంటి బిడ్డలు ఈరోజు దేశ వీరనారులను తయారు చేసిన దేశం. కాబట్టి ఆ విదేశీ శక్తుల భాగమైన మీరు ఒక్కటే గమనిస్తారు. అంటే రాజీవ్ గాంధీ గారు మీరు గమనించాల్సింది ఏంటంటే, ఏ రోజైతే పాకిస్తాన్ ఆయుధాలు వాడిందో, ఆయుధాలు ఇంపోర్ట్ చేసిన చైనా ప్రభుత్వం, ఆ కంపెనీ షేర్స్ అన్ని పడిపోయినాయి. అదే మన భారతదేశంలో HCL కావచ్చు, ఏదైతే మన DRS కావచ్చు, మనం తయారు చేస్తున్న ఆయుధాలు అన్ని షేర్స్ 10 to 20% పెరిగినాయి. అంటే దేశము ఆయుధాల మీద నమ్మకం. కాబట్టి అది ఈ విషయంలో రాహుల్ గాంధీ గారు మార్చుకోవాలి, మాట తీరు మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలి. ఒక గౌరవనీయమైన
ప్రతిపక్ష నాయకుడు ప్రవర్తించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు అటు ఇక్కడ ఉన్నటువంటి దానికి కూడా అనేకమైనటువంటి బీజేపీ భరోసాకు సమస్యలు వెలువెత్తున్నాయని చెప్పడం కాకుండా వాటికి పరిష్కారం చూపిస్తున్నామని చెప్తూనే మరొక పక్క కవిత ఏం మొహం పెట్టుకొని ధర్నా చేస్తుంది, ఎందుకు ధర్నా చేస్తుందో చెప్పాలి. అక్కడ ధర్నా చేసే అర్హత లేదంటూనే రాహుల్ గాంధీ అటు విదేశీయులాగా మాట్లాడుతున్నాడు, చైనాకు సంబంధించినటువంటి వ్యక్తిగా కూడా ఆయన మాట్లాడుతున్నాడు అని చెప్పి కూడా రాహుల్ గాంధీపై అటు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. కెమెరామెన్ నజార్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. For latest updates on India Pakistan, download RTV Live app